మహాపురుషులైన మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ సభాధ్యక్షులు శివసాగర్ వర్ధంతి సభకు ఇచ్చేసిన మీ అందరికీ జై భీమ్. ఇది శివసాగర్ కవిత్వం, సారం, సౌందర్యం. మొన్నటి నుంచి శివసాగర్ని అందరూ పంచుకుంటున్నారు. నిన్న విజయవాడలో ఒక సభ జరిగింది, నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ముందుగానే చెబుతున్నాం, ఇది మా బంధువులు జరుపుకునేది, దీనికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. నిన్న హైదరాబాద్లో ఒక సభ జరిగింది, దీనికి కవిత్వం కానీ బంధుత్వం కానీ సంబంధం లేదు, ఇది ఓన్లీ రాజకీయాలని చెప్పారు. ఇక్కడేమో బంధుత్వం లేదు, రాజకీయాలు లేదు, ఓన్లీ కవిత్వం అని చెబుతున్నారు. ఇది కిడ్నీ స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ లాగా అయిపోయింది శివసాగర్ వ్యవహారం. అయితే నా ఉద్దేశం ఏంటంటే, శివసాగర్ని హోలిస్టిక్గా ఆవిష్కరించాలి కదా. ఆయన వ్యక్తి లేకుండా ఉద్యమం లేదు, ఉద్యమం లేకుండా ఆయన కవిత్వం లేదు కదా. కాబట్టి మూడు కలిపే మాట్లాడుకోవాలని నా ఉద్దేశం. శివసాగర్ అనగానే మాకు చిన్నప్పుడు, అప్పట్లో కారంచేడు జరగకముందు హేతువాద ఉద్యమం ఎక్కువ ఉండేది. అప్పటికి ఎన్టీ రామారావు ప్రభంజనం అట్లా ఉండేది రాజకీయాల్లో. ఎప్పుడైతే అక్కడికి నక్సలైట్ ఉద్యమం ఉంది, కానీ ఇంకా వాళ్ళు ప్రజల్లోకి పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిపేంత ఇది అవకాశం రాలేదేమో. ఎప్పుడైతే కారంచేడు జరిగిందో, కారంచేడు దగ్గర నుంచి ఇక ఎక్కువ ఉద్యమాలు ఎక్కువ జరిగినాయి. ఆ సమయంలో మాకు ఇటు గద్దరన్న, అక్కడ కత్తి పద్మారావు గారి ఉపన్యాసం, పింగళ దశరథరామ ఎన్కౌంటర్ ఉండేవాడు. వీళ్ళ ముగ్గురు ఆంధ్రదేశాన్ని యువతను ఉర్రూతలోగించారు. ఆ సమయంలో రామకృష్ణ అని ఉన్నాడు, ఆయన మన చెంచురామారావు హత్య కేసులో A2 అతను మాకు ఆర్గనైజర్గా ఉండేవాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అంటే మేము ఇంకా రాడికల్స్లో ఏం చేరలేదు, ఊరికి ఆయన మమ్మల్ని ఏదన్నా అట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ట్రై చేస్తున్న సందర్భంలో ఈ ఉద్యమ నెలబాలుడు పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం ఇచ్చినప్పుడు అది దాదాపు ఆ నైట్ అంతా ఎన్నిసార్లు చదివాను. అప్పటి వరకు వస్తున్న కవిత్వం రుచించట్లా. అంటే అప్పటికే మనం తిలక్ చదివేశాము, మహాప్రస్థానం చదివేశాము, ఇంకా చాలా కవితలు చదువుతున్నాం, కానీ ఇది డిఫరెంట్గా ఉంది. అదేమో ఏదో జర్నలిస్టిక్ రిపోర్ట్ లాగా ఉంది అది మిగతా కవిత్వం. ఇదేమో పలవరించి అనుభవించి రాసినటువంటి కవిత్వంగా ఉంది శివసాగర్ కవిత్వం. ఉదాహరణకి ఇప్పుడు ఓగరా ఓగరా ఉరికొయ్యను ఓగరా అంటాడు శ్రీశ్రీ ఓగడు ఉరికొయ్య మీద ఓగమని చెబుతాడు, ఓగరా ఓగరా ఓగరా. కానీ శివసాగర్ ఏమంటాడు, ఉరికంబం మీద ఊయలలు కదా అంటాడు. ఈయనే ఉరికంబం ఎక్కుతాడు అనమాట. నువ్వు చెయ్యి అనడు, నేను చేస్తానని చెప్పేది. అది చేసేదానికి చెప్పేదానికి చిన్న తేడా కూడా లేకుండా, వెంట్రుక వాసి తేడా కూడా లేకుండా చేసినటువంటి రచన, కవిత్వం, జీవితం మొత్తం ఒకటే. చాలామంది పేదవాడి మీద కవిత్వం రాసినోడు వాడి పెద్ద కారులో వెళ్ళిపోతుండొచ్చు బాసు. ఇది అట్లా కాదు అసలు. ఈయన ఏమి రాశాడో అది ఆచరించి చూపినటువంటి రచనలు, కవిత్వం అన్నమాట. ఆయనతో మేము, అంటే ఆయన 89లో ఆయన బయటకు వచ్చాడు. అప్పుడే చెన్నారెడ్డి స్వేచ్ఛ ఇచ్చాడు వీళ్ళందరికీ, నక్సలైట్లకి, మీరు సభలు పెట్టుకోవచ్చు, మేము పోలీసులు పట్టించుకోమని చెబితే అక్కడి నుంచి మొట్టమొదటి విరసం సభని పెట్టారు ఇక్కడ. ఆ విరసం సభకి అండర్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి సత్యమూర్తి వస్తే అక్కడ మొట్టమొదటిగా అందరూ సత్యమూర్తిని చూశారు. అప్పటి వరకు వినడమే. అంతకుముందు 85లో త్రిపురేష్ శ్రీనివాసు ఉదయం పత్రిక కోసం ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో సత్యమూర్తి అటు తిరిగి ఉన్న ఫోటోలతో ఆ ఇంటర్వ్యూ అంతా వచ్చింది. కానీ అప్పటికి మార్క్సిస్ట్ పరిభాష మాకు తెలియదు, ఈ నిడమర్తి ఉమారాజేశ్వరరావు అనువాదాలు మాకు తెలియదు అప్పటికి, ఇంకా కంటత చేయలేం మేము. అందువల్ల ఆయన చెప్పి మాకు అర్థం కాల. ఆయన పార్టీ మీద కొన్ని విమర్శలు పెట్టాడు, పార్టీ లైన్ ఎలా ఉండాలన్నాడు, కానీ అవి మనకి అర్థం కాల ఆ వయసులో. 85లో ఇంటర్మీడియట్లో ఉన్నాం మేము. ఆ తర్వాత 89లో ఆయన వచ్చిన తర్వాత బయటకు వచ్చినప్పుడు, అప్పుడు
రాడికల్ యువకులు ఆయన మీద దాడి చేశారు, సత్యమూర్తి మీద. ఎందుకంటే ఆయన పీపుల్స్ వార్ నుంచి బహిష్కృతమైన నేత కాబట్టి వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఆయన మీద కోపంగా ఉన్నారు, అక్కడ దాడి చేశారు. ఆయన ఏం ప్రతిఘటించలేదు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఆదివారం మ్యాగజైన్ ఉంటుంది, ఆంధ్రజ్యోతి వారపత్రిక. ఆ వారపత్రికలో శివసాగర్ గురించి వేస్తే అది మొత్తం అందరికీ, నాలాంటి యువతరానికి కూడా ఆయన తెలిసిపోయాడు. అక్కడి నుంచి ఆయన ఎప్పుడు చూద్దామా అనుకున్నాము, ఆయన గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి అక్కడ సాంబశివరావు, ఆయన యూసీసీఆర్ఎంఎల్ని నుంచి బహిష్కరించారు, ఈయన పీపుల్స్ వార్ నుంచి బహిష్కరించారు. వీళ్ళిద్దరు కలిసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ సెంటర్ పెట్టారు. మార్క్సిస్ట్ లెనినిస్ట్ సెంటర్ పెడితే వీళ్ళిద్దరు మీరు చాలా జోకులు వేస్తూ ఉండేవాళ్ళు, విరసం వాళ్ళు, పీపుల్స్ వార్ నాయకులు చూస్తుంటే. అప్పుడు చెప్పాడు అనమాట ఆ సభలో, మేము తీసి పారేసిన గులకరాయలమే కానీ గులకరాయికి కూడా సిద్ధాంతం ఉందనే విషయం మీరు మర్చిపోతున్నారు అన్నాడు. అట్లా ఆ స్పీచ్ 2 గంటలు ఆయన మాట్లాడుతుంటే ఆ తూర్పు పరిణామాల గురించి ఇవన్నీ కూడా ఆశ్చర్యపోయాం అనమాట. అది మొత్తం సమప్ చేసి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు అనమాట. అప్పుడు గోర్బచేవ్ పీరియడ్కి ఎలిసిన్ వచ్చేసాడు రష్యాలో. అప్పుడే చుండూరు జరిగింది 91 సంఘటనలో. ఆ టైంలో గోర్బచేవ్ తర్వాత ఎలిసిన్ వచ్చేసాడు. అప్పటికి రష్యా రిపబ్లిక్గా విడిపోయింది, ఇక అక్కడ కమ్యూనిజమే లేదని అన్నాడు. అది అప్పుడే ఏబికే ప్రసాద్ సుప్రభాతంలో ఒక ఎడిటోరియల్ కూడా రాశాడు. ఇప్పుడు వరకు రష్యాలో కమ్యూనిజం ఉందనుకున్నాం కదా, మరి ఇప్పుడు కమ్యూనిజం కూలిపోయింది, మరి వచ్చిన ఎలిసిన ప్రజాస్వామ్యవాద, అది ప్రజాస్వామ్య ప్రభుత్వమా కమ్యూనిజం ప్రభుత్వమా అంటే సందేహం వచ్చిన వాళ్ళకి ఆయన ఏం చెప్పాడంటే, శంకరనారాయణ డిక్షనరీలో అది ఏ రకమైన పుష్పం చెప్పకుండా ఓ పుష్ప విశేషం అంటారే, అట్లా ఇది ఒక ప్రభుత్వ విశేషం అన్నారు. ఏబికే ప్రసాద్ చెప్పాడు ఆ ఎడిటోరియల్లో. అలాగా అక్కడ ఆ పరిణామాల గురించి చెప్పేటప్పుడు ఏబీవీపీ వాళ్ళు కమ్యూనిజానికి కాలం చెల్లిందని హాల్ మీటింగ్లు పెట్టేస్తున్నారు మొత్తం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెట్టేస్తున్నారు. కమ్యూనిజానికి కాలం చెల్లలేదు, కమ్యూనిజం అజేయమని విరసం వాళ్ళు పెడుతున్నారు. అప్పుడు వచ్చాడు మధ్యలో రాజుగారి గుడ్డలేవని చెప్పే బాలుడిలాగా వచ్చాడు ఈయన శివసాగర్. వచ్చి, అయ్యా రష్యాలో కమ్యూనిజం అసలు రాలా, బిడ్డ పుట్టలేదురా అంటే పుట్టాడని ఒకడు ఆసుపత్రికి, చచ్చిపోయాడని ఒకటి శ్మశానానికి పరిగెత్తుతున్నారు అన్నాడు. అంత సింప్లిఫై చేసి రష్యా పరిణామాలని చెప్పాడనమాట. రష్యాలో అక్కడ విప్లవం విజయానంతరం కూడా వర్గ పోరాటం కొనసాగాలనేటువంటి మూల సూత్రాన్ని వాళ్ళు మర్చిపోయారు. విప్లవం విజయవంతం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ ఆఫీసర్లకు అప్పచెప్పేసేసారు వీళ్ళు. అంతకుముందు ఎవరైతే పీడించారన్నో ఆ ప్లేస్లో ఆఫీసర్లు వచ్చేసారు. ఆఫీసర్లు వాళ్ళని, కార్మికులను పీడించు తింటున్నారు. అది వీళ్ళు విస్మరించారు. స్టాలిన్ నాయకత్వం వచ్చేసరికి వర్గ పోరాటం 2వ స్థానానికి దిగజారింది. క్రుష్చేవ్ 64లో అమెరికా వెళ్ళి పరిపాలన అంటే ఇది కదా, అభివృద్ధి అంటే ఇది కదా అన్నాడు. అక్కడే పతనం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఆయనకి బ్రెజ్నేవ్ ఉన్నాడు, ఆ తర్వాత వచ్చిన బ్రెజ్నేవ్. ఆయనకి రంగురంగుల కార్లు అంటే ఇష్టం. అందుకని గవర్నమెంట్లో చాలా కార్లు కొనేసి నచ్చిన కారు వాడుతూ ఉండేవాడు. వాస్తవానికి అది గవర్నమెంట్ ఆస్తే, అనుభవించేదేమో ఈయన బ్రెజ్నేవ్. వాళ్ళు అక్కడే కమ్యూనిజాన్ని ఒక అమల్లోకి తీసుకురావడంలోనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కమ్యూనిజమే రాలా అక్కడ. రానప్పుడు వచ్చింది అది ఫెయిల్ అయిందని మీరు చెప్పేది ఎక్కడ లేదు, అది అజేయము ఇంకా ఎలుగుతుందని మీరు చెప్పటం ఏంది? అప్పటికే సిసిఎస్క్యూ తూర్పు పరిణామాలన్నీ ఇక్కడ కూడా ఒక కుదిపినాయి. ఇక్కడ కమ్యూనిస్టులు కూడా ఇంకేం కమ్యూనిజం అక్కడ అయిపోయింది కదా అని చెప్పే దశలో మళ్ళీ దానికి ఊపిరి పోసేటువంటి వ్యాసాలు ఈయన రాశారు. అలా అది ఒక అక్కడి నుంచి ఆయన కారంచేడు సంఘటనప్పుడు ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నాడు. చుండూరు జరిగింది. ఆ తర్వాత మేము ఆయనకి నెలవంక పత్రికను వీళ్ళు హైదరాబాద్ సిటీ యూనిట్ వాళ్ళే నెలవంక పత్రికను ప్రచురించారు. దాన్ని సివిఎన్ ధన్ అని ఆయన ఆవిష్కరించాడు. ఆవిష్కరణ సభ పెట్టాడు గుంటూరులో. సివిఎన్ ధన్ అంటే రవి కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన ఎందుకు పెట్టాడంటే ఆయన శివసాగర్ అంటే బాగా ఇష్టం. ఆ కాలేజీలో ఈయన ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశాడు. రాజకీయాలకు వెళ్ళకముందు. అందుకని ఆయన అక్కడ పెడితే కాళోజీ నారాయణరావు దాని ఆవిష్కరణకి వచ్చాడనమాట. కాళోజీ నారాయణ ఆవిష్కరించిన తర్వాత ఆయన ఇప్పుడు శివసాగర్ మాట్లాడతారంటే మేమందరం ఇక ఫస్ట్ శివసాగర్ కవిత్వం వినాలని మేము ఎట్లా కూర్చుంటే ఆయన వచ్చి అమ్మా నాన్న కన్నందుకు విప్లవ వందనాలు పాట
చదివి కూర్చున్నాడు. కాళోజీకి అర్థం కాల. ఇప్పుడు ఈయనేదో ఒక 2 గంటలు మాట్లాడతాడు కదా, పుస్తకం రాసినాడని. కాళోజీ ఏ శివసాగర్ కూర్చున్నా అన్నాడు. కాళోజీ శిల్పిని మాట్లాడమంటే శిల్పం చూపెట్టి కూర్చుంటాడు, అంతేగాని మళ్ళీ మొదటి నుంచి ఉలి తీసుకుని ఎక్కడగా అన్నాడు. ఇట్లా ఒక్క పోయం చదివి కూర్చున్నాడు అనమాట. ఆ తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే, అంటే ఆయన గొప్ప భారత విప్లవోద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు, అలాంటి వాడు మనం ఎందుకు పనికిరాం, ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత, ఆయనతో మాట్లాడొచ్చా, మాట్లాడితే మనతో తిరిగి మాట్లాడతాడా, ఇటు మధ్య వెళ్ళిపోయాం. మాట్లాడతాడో లేదో, అంత గొప్పవాడు, ఆయన జ్ఞానవంతుడు కదా, మందేమన్నా ఇంటర్మీడియట్ తప్పి తిరుగుతూ ఉన్నాం, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళామన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ ఒకడు, వాడికి అసలు ఏ రాజకీయాలు తెలియదు, వాడు తాగి తిరుగుతూ ఉంటాడు, రాత్రి 3 గంటలు మాట్లాడాను సత్యమూర్తి అన్నాడు. ఒరే నీతోనే మాట్లాడితే నాతో ఎందుకు మాట్లాడరు అని నీకు ఎప్పుడు వస్తాడు ఆయన కాసు కూర్చున్నాను అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మళ్ళీ ఆయన గుంటూరు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడితే ఎంత స్పష్టంగా రాజకీయాలను ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఆయన. మొత్తం ఆ రాత్రంతా కలిసి ఉన్నాం. ఉదయాన్నే నేను తిమ్మసముద్రం వెళ్ళాలి, తిమ్మసముద్రంలో అప్పుడు ఉద్యమం జరుగుతుంది, అక్కడ తన మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళందరూ. దానికి వెళ్ళాల్సి వచ్చి నాతో మాట్లాడటం కోసం ఆయన ఆ రాత్రి వెళ్ళాల్సింది మళ్ళీ ఆగిపోయి మరుసటి రోజు సాయంత్రానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఈ సివిఎం ధరన్ కారు నా రూమ్ ముందే పెట్టించాడు, ఒక డ్రైవర్ని పెట్టించాడు. నేను స్టూడెంట్ని, నా రూమ్ ముందు సివిఎం ధరన్ కారు ఉండటం అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఉందన్నట్టుగా. అంత ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడి అప్పుడు అక్కడికి వెళ్ళాడు ఆయన. కొన్ని రోజులకే చుండూరు సంఘటన జరిగింది. చుండూరు సంఘటన జరిగితే తెనాలి వెళ్ళాం. అక్కడ శవాలన్నీ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. ఇప్పుడులాగా సెల్ ఫోన్లు లేవు కదా అప్పుడు. చూస్తూ ఉండే టైంలో ఊసా కనపడ్డాడు, ఊసా అంశారావు. ఊసా గారిని అడిగా, ఎస్ఎం రాలేదా అంటే, వచ్చాడు, అక్కడ ఏదో పార్కులో ఉన్నాడు అని. ఎత్తుక్కుంటే వెళ్తే ఎక్కడ కనపట్ల. పార్క్ ఏమో అదంతా బాగా అడుక్కునేవాళ్ళు, హోటల్లో పనిచేసే కార్మికులు స్నానాలు చేస్తా అట్టు ఉంటుంది ఆ పార్కు. ఎక్కడున్నాడు అందరూ వరుసనే పడుకుంటే వాళ్ళ చివర వాళ్ళ మధ్యలో శాలువా కప్పుకుని నిద్రపోతున్నాడు ఆయన. నేను ఇక్కడ పడుకున్నాడు అని చెప్పి లేపి, ఎస్ఎం ఏంటంటే కొంచెం నిద్ర వస్తుంది బాబు, అది టైం ఉందన్నారు శవాలు బయటికి రావడానికి, అందుకని ఇక్కడ ఉన్నాను, మీరు వచ్చారుగా మన ఇద్దరు మాట్లాడుకుందాం పదా అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఆ మార్చరీ ఎదురుగా ఒక ఖాళీ ఉండి అక్కడ కూర్చుంటే అప్పుడే ఎస్పీ వచ్చాడు. ఎస్పీని చుండూరు ఉద్యమం అణిచేయడం కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారనమాట. ఆ ఎస్పీ వచ్చి అక్కడ ఉంచగానే మేమిద్దరం ఒక గార్డెన్లో ఇట్లా సిమెంట్తో చిన్న 2 రాళ్ళు ఎత్తుతో కడతారే ఇట్లా, దాని మీద కూర్చుని ఉన్నాం. ఈ ఎస్పీ మా దగ్గర కూర్చున్నాడు, అంటే నేను ఇటు చేయి చాపితే ఎస్పీ అందుతాడు నాకు, అట్ట కూర్చున్నాడు. నా పక్కనే ఎస్ఎం కూర్చున్నాడు. ఆడు వైపు పెట్టి చూశాడు, వీడు గొంతు పిసకాలనిపిస్తుంది బాబు నాకు అన్నాడు. నిజంగా పిసుకుతాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన స్టూడెంట్కి ఉన్నప్పుడు గుంటూరు నెహ్రూ వచ్చాడు. నెహ్రూ వచ్చి అప్పుడు ఇప్పుడులాగా వందే భారత్ లాగా ఇటు స్విచ్ చేయగానే పరిగెత్తావు కదా ట్రైన్స్, అది స్టార్ట్ అయ్యి నెమ్మది గట్టెళ్ళి వచ్చే టైంలో నెహ్రూ ఎక్కి అందరికి ఇట్టేటి ఊపుతున్నాడు. ఇట్లా ఊపే టైంలో ఒక్క చెయ్యి పుట్టిన ఒక్క లాగు లాగాడు, నెహ్రూ కిందకు వచ్చేసాడు. పోలీసులు జనం గుర్తించేలో వెళ్ళిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు అంతలేడు ఆయన. అట్లా చేస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఆయన కసిగా ఉందన్నమాట, వీడే కదా వీడేదో ఒకటి చేస్తాడు బాబు అన్న. నిజంగానే అనిల్ని చంపేశాడు. దళిత ఉద్యమంలో ప్రధాన సాక్షులను చంపేశారు, మీకు తెలుసా? కారంచేడులో ఆలీసమ్మని, ఇక్కడ ఇతన్ని అనిల్ కుమార్ని చుండూరులో, నీరుకొండలో కాకి అతను ఇస్రాయల్ని, ఇక్కడ గరగపొరలో యాకోబుని. ప్రధాన సాక్షులందరూ దళిత ఉద్యమంలో చచ్చిపోతారు. చాలామంది తెలియదు ఆ విషయం, ఎందుకంటే రేపు కోర్టులో కేసు నిలబడకుండా ఉండటం కోసం. అట్లా చేస్తాడని చెప్పాడు, నిజంగానే చేశాడు అతను. ఆ తర్వాత అదే ఎస్పీ అనంతపూర్లో ఇంకో సంఘటన చెప్పాలి. నిర్మల అనే ఒక అమ్మాయిని చంపేశారు ఎక్కడ, నాగార్జున యూనివర్సిటీలో. నేను కలిసిన 3 రోజులకి నన్ను గుంటూరు జిల్లా సెక్రటరీని చేసేసాడు ఆయన. అంత ఈజీగా దొరికింది నాకు ఆ పోస్టు. అప్పుడే చేసేసాడు. ఇక దాని మీద నేను పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాను, పడుతున్నాయి, సభల్లో అటెండ్ అవుతున్నాను, సామాజిక కులవేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి హోదాలో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఆ సమయంలోనే నిర్మల అనే ఒక అమ్మాయిని చంపేశారు నాగార్జున యూనివర్సిటీలో. అక్కడికి వెళ్తే ఒక ఉద్యమకారిని మమ్మల్ని ఆహ్వానించి కూర్చుని, డాడీ మీరు మాత్రం ఈరోజు నా దగ్గరే ఉండాలి, నేను చేపల కూర, నేను మీరు కదలటానికి వీల్లేదు,
అమ్మా నేను గుంటూరులో బట్టలు పెట్టి నేను బట్టలు తెప్పిస్తా గుంటూరు నుంచి, మీరు మాత్రం కదలటానికి లేదు. ఈలోపు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, డాడీ మీరు మాత్రం వెళ్ళకపోతే నేను ఊరుకోను అంటున్నావా? అప్పుడు వారు కదిలితే ఊరుకోనన్నా, మీరు వెళ్ళకపోతే ఊరుకోనన్నా. 500 మంది పోలీసులు వచ్చేసారు లోపలికి. వాళ్ళకేంటి సత్యమూర్తి ఫోటో తెలియదు, సత్యమూర్తి ఉన్నాడు క్యాంపస్లోకి ఎంటర్ అయ్యాడు, పట్టురండి అని అంటున్నాడు ఈయన. ఆయనకి ఏం చేయాలి, ఇక నెట్టిందాకు అసలు నెట్టింది లిటర్గా మమ్మల్ని. బయటకు వచ్చేసాం. అక్కడ యూకలిప్టస్ తోటల్లాగా ఉంటాయి, అటు అడ్డం పెట్టి ఈయన మెల్లగా నడిపించుకుంటూ వస్తున్నా, బలహీనంగా ఉండేవాడు కదా, నడిపించుకుంటూ లేడీస్ హాస్టల్ వైపు వచ్చి ఇక రోడ్డు ఎక్కబోయే టైంలో పోలీసు అటు నుంచున్నాడు, అటు తిరిగి ఉంచున్నాడు. ఎస్ఎం అని ఇటు లాగా నేను, బాబు నన్ను లాగబాక, పోలీసు నా లాగదు. ఇంక నాకైతే నిజంగా భలే భయం వేసింది నాకు. ఇక దొరికిపోయాం పోలీసులకు అనుకుంటున్నా. ఈయన చప్పట్లు కొట్టాడు, ఆడికి వాడు వెనక్కి తిరిగాడు. ఏంటన్నాడు, బాబు అగ్గిపెట్టుందా అన్నాడు. లేదన్నాడు. మరి ఎట్లా? దగ్గరలో ఇక్కడ అమలోద్భవం అని ఒక హోటల్ ఉంది, ఆ పక్కనే కిళ్ళి షాప్ ఉంటుంది, అందులో కొనుక్కోండి అన్నాడు. మేము అట్లా రోడ్డు మీదకి రాగానే సిటీ బస్సు వచ్చేసింది, ఎక్కిచ్చేసాం. తిరిగి అక్కడ నాగండ్ల శేఖరన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా వీళ్ళతో పాటు జైలు చేశాడు. అందరిలోకి వెళ్ళి చిన్నోడు అంట, అందుకని ఆయన బేబీ నక్సలైట్ అనేవాళ్ళు. నాగండ్ల శేఖర్ ఆయన రూమ్కి వెళ్ళిపోయి రేవతి రెస్ట్ హౌస్ అని, అందులో రూమ్లో అక్కడ ఉన్నాం అన్నమాట. మరుసటి రోజు అతను ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చాడు, 100 ఎలుకలు తిన్న పిల్లి సత్యమూర్తి తప్పించుకున్నాడని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అదే ఎస్పీ అనంతపూర్లో ఏ గవర్నమెంట్ అయితే అతను ప్రోత్సహించి ఎన్కౌంటర్లు చేయించిందో, ఆ తర్వాత నక్సలైట్లు వెంటాడేటప్పుడు గవర్నమెంట్ చేయి వదిలేసిందంట. అనంతపూర్ గెస్ట్ హౌస్లో ఎస్ఎం 2 చేతులు పట్టుకుని ఏడ్చాడు ఆ ఎస్పీ. నేను స్వయంగా చూసాము, అతను 2 చేతులు పట్టుకుని ఏమి ఇట్లా ఏడుస్తున్నారంటే, నేను చాలా రెచ్చిపోయి చేశానండి, తీరా చూస్తే ఆ గవర్నమెంట్ నన్ను వదిలేసింది, ఇప్పుడు ఎప్పుడు చంపుతారో డౌట్గా ఉంది అని ఆయన ఎస్పీ ఫీల్ అయ్యాడు అన్నమాట. అట్లా ఆ తర్వాత విరసం సభలు జరిగినాయి గుంటూరులో. ఆ విరసం సభలు జరిగినప్పుడు విరసం సభలకి నేనే స్వయంగా తీసుకెళ్ళి బహిష్కరింపజేసి తీసుకొచ్చాను రిక్షాలో. పార్వతి నేను అప్పుడు అక్కడ వెళ్ళి పోయిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, విరసం నిన్ను బహిష్కరిస్తున్నామని చెప్పారు కార్యవర్గ సమావేశంలో. ఎందుకు అని అన్నాడు ఈయన, వరవరరావు గారు చెప్పాడు, నువ్వు విరసాన్ని బహిరంగంగా తిట్టావు, అందుకని నిన్ను బహిష్కరిస్తున్నావు. మరి విరసం సభలో నన్ను కొట్టారు కదా హైదరాబాద్లో, దానికి మీరేం చెప్పరా అంటే ఈయన అన్నాడు, ఓకే విరసం సభలో మీ మీద దాడి చేసినందుకు ఇదిగో ఇప్పుడు ఇక్కడే మీకు క్షమాపణ చెబుతాం, మీరు బయటికి వెళ్ళి విలేకరుల సమావేశం పెట్టి విరసంకి క్షమాపణ చెప్పండి అన్నాడు. వరవరావు గారు ఇద్దరం గొడ్లోడు తీసుకోదలుచుకున్న తర్వాత, నువ్వు రూమ్లోనూ నేను బయట అన్నాడు. నువ్వేమి ఇక్కడ చెబుతావు క్షమాపణ రహస్యంగా మాకు, నేనేం బయటికి వెళ్ళి చెప్పాలా అన్నాడు. నేనే రిజైన్ చేస్తున్నానని లెటర్ ఇచ్చేసాడు. విరసం మరణించింది, దాని శవపేటికను మోయటంలో నాకు ఆసక్తి లేదు, దాని నిండా అకవులు కుకవులు, అది అలలపై అనురాగం చూపించే చిరుగాలి సితారా సంగీతం కాదు, ఆర్థిక హింసావాదాన్ని భజన చేసే ఒక యంత్ర వాయిద్యం అని చెప్పి ఇచ్చేశాడు. అలా విరసం రాజీనామా కూడా చాలా కవితాత్మకంగా ఆయన ఇచ్చాడనమాట. ఆ తర్వాత చుండూరు సంఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడైతే కొంచెం రెబల్గా ఉంటారో దళిత యువకులు, వాళ్ళందరినీ వీళ్ళు చుండూరు చేస్తామని బెదిరిస్తున్నారు. ఆ బెదిరించేది చాలా ఉద్రిక్తంగా ఉంది అప్పట్లో పరిస్థితి. ఆ బెదిరించే గ్రామాలు ఏవో సెలెక్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తుంటే ఈయన ఇట్లా తిరుగుతున్నాడని పోలీసులు పసిగట్టి ప్రతి కారు చెక్ చేస్తున్నారు, ఇట్లా వస్తున్నారు. వెనక పార్వతి సత్యమూర్తి గారు కూర్చున్నారు, నేను ముందు సీట్లో కూర్చున్నాను. అప్పుడు శరత్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు అబ్బాయి ఉండేవాడు, హైదరాబాద్ అయింది, ఆయన కూడా మాతో ఉన్నాడు. మేము వెళ్తాను, 20 మంది పోలీసులు ఆపేసేసారు. అబ్బా మళ్ళీ దొరికామనుకుంటున్నాం. ఈలోపు ఎవరండి మీరు అన్నాడు. బాబు నేను నరసింహరావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అన్నాడు. వీళ్ళు ఎవరన్నాడు. మా అబ్బాయే, పెళ్లి చూపులకు వెళ్తున్నామని చెప్పాడు. అంటే ఆ స్పాట్లో ఆయనకు వచ్చే అది అవతలాడికి ఎటువంటి అనుమానం రాకుండా తీసుకెళ్ళిపోవటం అన్నమాట. అలా వచ్చిన తర్వాత ఆయన చుండూరు సంఘటనప్పుడు చాలామందిని అడిగాడు అక్కడ, అయ్యా శత్రువు బలంగా ఉన్నప్పుడు మనం ఒక ఐక్య కార్యాచరణ పెడదాం అని అంటే ఎవరు ఒప్పుకోలే, అందరిని అడిగాడు. తర్వాత రాయబారానికి వెళ్ళాం, విరసం విమల, మండల సుబ్బారెడ్డి గారు, గుర్రం విజయ్ కుమారు, వీళ్ళందరూ అందరితో పాటు మన డ్యూటీ సత్యమూర్తి గారి బ్యాగ్ మోయటమే, వేరే డ్యూటీ ఏం లేదు.
ఆయన బ్యాగ్ తీసుకుని నేను బయలుదేరాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాడు అక్కడ నాయకత్వాన్ని, పద్మారావు అని అడిగితే నో మేము దళిత మహాసభ చేస్తుంది, మీరు మాకు మద్దతు ఇవ్వండి అన్నాడు. ఇంక వీళ్ళు వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి ఒక రూమ్లో కూర్చున్నాము. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చి నా వైపు చూశాడు. విడిపోదాం రా తుంగభద్ర శవాలపై వేలిముద్రలు వేసి అన్నాడు. అప్పుడు ఇంక కలిసి ఉందాం రా సినిమా రాలా. అందరూ కలిసి ఒక ఉద్యమం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పోలీస్ వ్యవస్థ చాలా ఇదిగా ఉందనంటే అప్పుడే గుంటూరు జిల్లాలో సభలే జరగకూడదని అన్నారు. కానీ ఈయన సభ పెట్టేశాడు. శవాలు కాల్చేటప్పుడు అక్కడ శవాలను పూడ్చేటప్పుడు కుర్రాళ్ళందరూ పోయి రెడ్లు ఇళ్ల మీద పడ్డా పోయి అక్కడ మల్లారెడ్డి అని అతను చంపేశారు. గడ్డి మమ్మల్ని నిప్పు పెట్టారు. చాలా గందరగోళంగా ఉందన్నమాట. ఆ సమయంలో నా చెయ్యి పట్టుకున్నాడు, ఈయన వదిలేశాడు చెయ్యి. జనం వచ్చేసారు, పోలీసులు వచ్చేసారు, శవాలు అక్కడ చేస్తున్నారు. ఈలోపు పోలీసులు ఫైరింగ్ కూడా చేస్తారని అంటున్నారు అన్నమాట. సడన్గా వదిలేసరికి ఈయన ఎడిపోయాడు అర్థం కాలేదు. చుట్టూ చూసి ఎక్కడా లేడు ఈయన. ఆ చర్చి వైపు ఉన్నాడేమోనని ఊరకట్ట 4 అడుగులు వేసేసరికి పోలీసులు బలంగా కొట్టారు, లాఠీలు పెట్టి కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేకపోయా. ఒక సందులాగుంటే ఏదో ఒకటి అని చెప్పి పరిగెత్తితే చివరికి అది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు. 7 అయింది, కరెంటు పోయింది. కరెంటు పోవటం వల్లే చాలామంది రక్షించబడ్డారు. పోలీసులకు అర్థం కాలేదు ఎవరిని కాల్చాలి ఏంటి కొట్టాలనేది. అందరూ స్టేషన్కి వచ్చేసారు. ఈయన ఎక్కడున్నాడా అని చూస్తే అక్కడ గూడ్స్ ఆగి ఉంది. అటు నుంచి చీరాల వైపు నుంచి ఒక ట్రైను చుండూరు దగ్గరికి అట్లా రాగానే ఆ వెలుతూరులో గూడ్స్ బండి కింద పడుకుని రాళ్ళు తీసుకుని పోలీసుల మీద విసురుతున్నాడు. ఇక్కడే పడుతుంది. పోలీసులు అక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని విసురుద్దామని అని అంటున్నారు. నేను పోయి ఎస్ఎం అన్నా గూడ్స్ కిందకి వెళ్ళి, బాబు ఈ రాయి పెట్టి వేయాలనిపిస్తుంది బాబు, వీళ్ళు క్రూరులు, వాళ్ళే కదా చంపింది. పోలీసులు ఇట్లా తరుముకుంటూ వెళ్ళి రెడ్లు కప్ప చెబితే వాళ్ళు చంపేశారు. ఆ సంఘటన అంతా ఆయన బాగా స్టడీ చేసి ఉన్నాడు కాబట్టి ఆ కోపంగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు చాలామంది ఏం చేశారు, సినిమా హాల్లో ఒక మాల యువకుడు కాలు రెడ్డికి తగిలింది, అందుకే ఇంతమందిని చంపారు అన్నాడు. అందరూ ఇదే మాట, కాళ్ళు పొరపాటున కాలు తగిలితే ఎంతమంది చంపుతారా అని చెబితే అప్పుడు ఆయన సభ పెట్టాలనుకున్నాడు. కన్నీరు కార్చి చేయమండిన చుండూరులో ఏం జరిగింది టైటిల్ వాల్ పోస్టు పెట్టారు. సభాధ్యక్షుడు నేను, వక్తలు సత్యమూర్తి గారు, ఓసా గారు. అక్కడికి వెళ్ళి మీటింగ్ పెడితే అందరూ ఈయనకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కాలు తగిలితే ఎంతమంది చంపారు అని చెబుతున్నారు. అప్పుడు ఈయన వచ్చి అయ్యా కాలు తగలటం అనేది ఒక ఇమీడియట్ కాజ్. వాళ్ళు అర్బన్ ఏరియాలో వాళ్ళు ఉంటున్నారు, తర్వాత వాళ్ళందరూ రైల్వే ఉద్యోగులు అయ్యారు. అంతకుముందు కట్టుబానిసలాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చదువుకుని ఉద్యోగాలు వచ్చి రైల్వేలో ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు వస్తే మంచాలు దిగకపోవటం ఇవన్నీ చూసి ఆ పరిణామాలన్నీ దారి తీసి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు చెప్పినోడు ఓటు అయిపోవటం ఇట్లా వచ్చింది. కారంచేడులో కూడా ఏదో గేదెను గడుగుతున్నందుకే పోయి అంతమంది అడిగినందుకు అంతమందిని చంపలేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసినప్పుడు వీళ్ళందరూ ఓటు వేయకపోవటం వల్ల ఆ కసి తీర్చుకున్నారు తప్ప గేదెని అడిగినందుకో లేకపోతే ఇక్కడ సినిమా హాల్లో కాలు తగిలినందుకు ఇంతమందిని చంపరు. ఏదైనా సమస్యని మీరు దళిత ఉద్యమకారులు మొత్తం స్కాన్ చేసి దాన్ని మొత్తం పరిశోధన చేయాలన్న ఎరుకని సత్యమూర్తి గారు ఇచ్చున్నాడు. అప్పుడు ఆ తర్వాత ఇక్కడ 85లో పద్మారావు అన్న కులం ఉంది అని అంటే అప్పుడు వర్గం ఎజెండాలో ఉన్న కులం చేరట్ల. కులం గురించి ఎవరు మాట్లాడినా వీళ్ళు కులతత్వవాదులను ముద్రేస్తున్నారు. అప్పటికే సీతారామయ్య రెడ్డి తీసేసి సీతారామయ్య పెట్టుకున్నాడు, సుందరయ్య రెడ్డి తీసేసి సుందరయ్య పెట్టుకున్నాడు. అట్లా కమ్యూనిస్టులు మొత్తం కూడా కులం అనేది లేదు అని, అసలు అంబేద్కర్ అయితే చదవనీనే లేదు. అలాంటి పరిస్థితుల్లో పద్మారావు వచ్చి ఇది కులం అని అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. అక్కడ కమ్మవాళ్ళు మాదిగలను చంపారు అని అంటే అట్లా కాదు కామ్రేడ్, భూస్వాములు రైతు కూలీలను చంపారని రాయండి అంటున్నారు వీళ్ళ పాంప్లెట్లో. పద్మరావన్న చెబుతుంటే ఆయన కులతత్వవాది అని అంటున్నాడు. అప్పుడే సత్యమూర్తి గారు వచ్చి ఆ కులం ఉంది అని చెప్పినప్పుడు ఆ వాదనకు ఒక రాజకీయ గౌరవం తీసుకొచ్చిన వాడే సత్యమూర్తి. కులం ఉంది, వర్గము కులం ఉందని. అప్పుడు వరకు వర్గం గురించి అంబేద్కర్ ఏం చెప్పాడో ఒక్క అంబేద్కర్వాది మనకు చెప్పాల, కులం గురించి మార్క్స్ ఏం చెప్పాడో ఒక్క మార్క్సిస్ట్ మనకు చెప్పాల. భారతదేశంలో పెట్టుబడి అవసరం లేని ఒక వర్గం ఉంది, అదే బ్రాహ్మణులు అన్నాడు మార్క్స్. ఆ విషయం మనకు చెప్పాల.
ఇది వర్గ సమాజం కాదు, కేవలం కుల సమాజం కాదు, ఇది వర్గ కుల సమాజం అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. ఆ విషయం మనకు అంబేద్కర్ ఎట్లా చెప్పాలి. ఈ రెండిటి మీద చెప్పి విప్లవోద్యమంలో కుల సమస్య ఎట్లా పరిష్కరించాలని అన్నప్పుడు గ్రామాల్లో భూస్వాములకి రైతు కూలీలకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని మీరు పట్టించుకున్నప్పుడు అగ్రకులాలకు కింది కులాలకు ఉన్న అంటరానితనాన్ని వివక్షతని పట్టించుకోకపోవటం మార్క్సిజం కాదు. ఇదైతే అది సరైన సిద్ధాంతం కాదు. ఇది థియరీ ఆఫ్ ఆటోమేషన్ అవుతుంది కానీ మార్క్సిజం కాదని చెప్పాడు. మార్క్సిజం లెనినిజం సామాజిక పరమైన సిద్ధాంతాన్ని మనం ప్రబోధించినప్పుడు సామాజిక వాస్తవికతను చూడటాన్ని మీరు నిరాకరిస్తున్నారని చెప్పి ఆయన ఒక విప్లవోద్యమం కుల సమస్య అని రాశాడు. అందులో విప్లవోద్యమం గురించి రాసినప్పుడు లేకపోతే కుల సమస్య గురించి రాసినప్పుడు వీళ్ళు అంబేద్కర్ వాదులకు ఉన్న వాళ్ళలో వర్గస్పృహ పోతుంది. అప్పుడే చంద్రబాబు ప్రసాద్ లాంటి వాళ్ళు దళిత పారిశ్రామికవేత్తలు కావాలని రాస్తున్నారు. దళిత అగ్రకుల పారిశ్రామికవేత్త స్థానంలో దళిత పారిశ్రామికవేత్తలను ఆవిష్కరించకూడదు. మళ్ళీ దోపిడి కొత్త విధానంలో తయారవుతుంది కదా. సమానత్వం అంటే అది కాదని చెప్పి ఆయన చెప్పినప్పుడు దళితుల్లో పారిశ్రామికవేత్తలు వెళ్తే మళ్ళీ అక్కడ సేవ చేసేవాడు ఇదంతా కూడా మళ్ళీ దళితుడే అవుతాడు అని ఒక పెద్ద వ్యాసం రాశాడు. నీ కులం నా కులం ఒక్కటి, ఇక కాళ్ళు పట్టరా ఎంకటి అని వ్యాసం రాస్తే అది పెద్ద సంచలనమైంది ఆ వ్యాసం అప్పట్లో. అలా అంటే ఏంటన్నమాట, మన ఇద్దరం ఒకటే కులం కదా, అయితే కులం ఒకటే కానీ అవకాశాలు ఉండవు. అప్పుడు కేవలం నువ్వు సేవకుడిగానే ఉంటావు, నేను యజమానిగా ఉంటాననే ప్రమాదం ఉంది. వర్గ నిర్మూలన ఎంత ముఖ్యం, కుల నిర్మూలన అంత ముఖ్యం, కుల నిర్మూలన ఎంత ముఖ్యం, వర్గ నిర్మూలన అంత ముఖ్యం అని చెప్పాడు. అట్లా ఎస్ఎం అక్కడి నుంచి చుండూరు సంఘటన జరిగినప్పుడు మళ్ళీ చుండూరు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఆ టైంలోనే ఆయన ఒక అండర్గ్రౌండ్ పార్టీ నిర్మించాలి, ఒక లీగల్ పార్టీ నిర్మించాలి. లీగల్ పార్టీ మైదానం మీద పోరాటాలు చేస్తూ ఉండాలి. లీగల్ పార్టీకి కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి సహకారాన్ని, అది ఆర్థికపరమైనది కావచ్చు లేకపోతే ఏ రకమైన సహకారాన్ని అండర్గ్రౌండ్ పార్టీ అందించాలని ఒక డిజైన్ తయారు చేసుకుని ఉన్నాడు అన్నమాట. అందుకని వాళ్ళు ఎవరు కార్యకర్త ఉన్నా కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని రెండింటిలో దేనికి పనికి వస్తాడా అన్నట్టుగా ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవాడు వాళ్ళతో. అలా ఆయన అప్పుడు మళ్ళీ బీఎస్పీలో జాయిన్ అయ్యాడు. ఈయన మన నల్లా సూర్యప్రకాష్ అన్న వీళ్ళందరూ కలిసి ఆలోచించి, ఎంఎఫ్ గోపీనాథ్ వీళ్ళందరూ ఆలోచించి కాంశీరామ్తో మాట్లాడి బీఎస్పీలో జాయిన్ అయ్యాడు. బీఎస్పీలో జాయిన్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే పోరాటం. అక్కడ కోటీశ్వర్లు వచ్చారు, కూటికి లేని వాళ్ళు వచ్చారు, నాయకత్వ స్థానాల్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళ వైరుధ్యం బాగా జరుగుతుంది, ఈయన గమనిస్తూనే ఉన్నాడు. విజయవాడలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కట్టిన 125 అడుగుల విగ్రహం కట్టిన చోట స్వరాజ్ మైదానం ఏదంటారు, అందులో ఒక స్టేజీ ఉంది. పైన ఒక స్టేజీ ఉంటుంది, కింద ఒక స్టేజీ ఉంటుంది. దాని నిర్మాణం అట్లా ఉంటుంది. దాంట్లో పైన కాంశీరామ్కి ఒక చైర్ వేసి ఉంది. మేము ఈయనకి షేవింగ్ చేసి రెడీ చేసి తీసుకెళ్లేసరికి అక్కడ సభ స్టార్ట్ అవ్వబోతుంది. నెమ్మదిగా అక్కడికి వెళ్ళాం. చూశాడు ఆయన, బాబు ఏంటిది అని అన్నాడు. ఏమో కాంశీరామ్ ఒక్కడే కూర్చుని ఉన్నాడు పైన అన్న. కింద సుందర యాదవ్, చిరంజీవి, తారకం గారు, కత్తి పద్మారావు అందరు కింద కూర్చుని ఉన్నారు. ఆయన డేవిడ్ వీళ్ళందరూ ఉన్నారు. పైన మాత్రం కాంశీరామ్ ఒక్కడే ఉన్నాడు అని. ఈలోపు ప్రెస్ గ్యాలరీ దగ్గర వచ్చి ఉషా ఎస్ డానీ ఉన్నాడు కదా, డానీలే మా ఇద్దరికి 2 చైర్లు తీసుకురా అన్నాడు. ఆ డానీకి పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 చైర్లు తీసుకొచ్చేసాడు. కూర్చుని ఉన్నాం. కాంశీరామ్ చూశాడు. చూసి కత్తి పద్మారావు వచ్చాడు. గురుగారు ఏంటి ఎక్కడ కూర్చున్నారు? కాంశీరామ్ గారు అడిగి రమ్మన్నాడు. బాబు నేను ఎవడిని ఎత్తి మీద కూర్చోను అన్నాడు. అనేసరికి ఏం జరిగిందో తెలియదు. ఒక 5 నిమిషాల్లో కాంశీరామ్కి అటొక చైరు ఇటొక చైరు వచ్చింది. పద్మారావు అన్న వచ్చాడు. గురువుగారు అయిపోయింది, నేను తేల్చేసా. కాంశీరామ గారికి అటువైపు నేను, ఇటువైపు మీరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కింద ఉంటారంటే, బాబు నేను ఎవడి నెత్తి మీద కూర్చోను అన్నాడు. అంతకుముందే ఎవడి కాళ్ళ కింద కూర్చొని అన్నాడు, ఇప్పుడే నేను ఎవడి నెత్తి మీద కూర్చొని అన్నాడు. అక్కడ మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. అది కాంశీరాముకి తెలిసి అక్కడి నుంచి మళ్ళీ బీఎస్పీలో కూడా ఇదయింది. తర్వాత ఆయన అక్కడి నుంచి ముదినేపల్లి పోటీ చేశారు. మళ్ళీ
మొత్తం లగేజ్ వేసుకుని మళ్ళీ ముదినేపల్లి పోయాం. ముదినేపల్లి పోయి ఊరు తిరిగాం. చాలా బాగా ఉధృతంగా ఉంది ఆ టైంలో. మొత్తం లెక్కేసిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత కూర్చున్నాం. బాబు ఎన్ని వచ్చినాయి మనకు ఓట్లు అన్నాడు. 3000 వచ్చినాయి. ఎందుకని 3000 వచ్చినాయి అని అంటే, బాబు మనకు దళితులు మనల్ని ఎంతైనా ప్రేమిస్తారు కానీ ఓటు మాత్రం వేయరని నాకు అర్థమైంది ఎలక్షన్లో అన్నాడు. ఆయన ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ ఎలక్షను ఈ నామినేషన్ ఫారం నింపేటప్పుడు కూడా పెద్ద సందర్భం. అక్కడ ఏం ఆస్తులు ఉన్నాయో వేయాలి. 1, 2, 3 అని రాయాలన్నమాట. ఈయనకి ఏం ఆస్తులు ఉన్నాయో రాయాలి. బాబు ఏం ఆస్తులు ఉన్నాయి అని అన్నాడు. ఇక్కడ రాయాలి ఎస్ఎం. ఏం ఆస్తులు రాద్దాం, మనకేమున్నాయి అసలు? ఇల్లా, లేకపోతే స్థలమా, లేకపోతే బంగారమా, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సా? ఏమీ లేవు కదా. అంటే ఎస్ఎం 0 పెడితే నమ్మడేమో, ఎంత కొంత వేసేద్దాం అంట నేను. అట్లా ఆయన అంటే ఒక కమ్యూనిస్ట్కి వ్యక్తిగత ఆస్తి ఉండకూడదనే ఒక ఆశయం ఉందే, దాన్ని చివరి శ్వాస వరకు ఆయన దాన్ని ఇచ్చేశాడు. ఒకసారి ఫ్రాన్సిస్ అనే కుర్రాడు ఉన్నాడు. కుర్రాడే ఉంది, మొన్న రిటైర్ అయ్యాడు. అప్పుడు కుర్రాడు. అతను వచ్చి పార్వతిని ఇది అడిగాడు. నా బీరువాలో ఉంది చూడు అంది. ఈయన షేవ్ చేసుకునేవాడు గతుక్కుమని వచ్చేసాడు బయటికి. ఏం పార్వతి, నా బీరువా అన్నావు? మనకు బీరువా ఉందా అన్నా. అదే బీరువా అన్న. అది మందెందుకు పార్వతి? మందెందుకు అవుతుంది? జనం ఇచ్చింది, అది పార్టీది కదా, నాదన్నావేంటి? అంటే మనకు సొంతగా ఏది ఉండకూడదనే దాన్ని ఎంతగా జీర్ణించుకున్నాడో చూడండి ఆయన. ఎవరన్నా డబ్బులు ఇస్తే వాళ్ళు అభిమానంతో 1000, 2000, 10,000 అటు జేబులో పెట్టగానే ఇమ్మీడియట్గా పక్కన ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడు. మాలో ఎవరున్నా కానీ, ఆయనతో తిరిగే కుర్రాళ్ళం ఎవరున్నా కానీ వాళ్ళకి ఇచ్చేసేవాడు అనమాట. అట్లా ఒకసారి గుంటూరు బాపనయ్య గారని పెద్ద లీడర్ అప్పట్లో సిపిఎంలో, ఆయన అల్లుడు రాఘవులు గారు ఎంఆర్ఓ, ఆయన మమ్మల్ని భోజనానికి పిలిచాడు. వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన వస్తుంటే 2000 ఇచ్చాడు ఆయన. ఉదయాన్నే ఆ నైట్ బస్సు ఎక్కి వచ్చేయాలన్నమాట. నేను టికెట్ తీసుకున్నాను, ఇద్దరికి వెనక జేబులో పెట్టుకున్నాను. పార్వతికి ఫోన్ చేయబాబు, నేను మనం వచ్చామని చెప్పి అన్నాడు. అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది. ఫోన్ చేయడానికి వెళ్తే అది రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. వెళ్ళిపోదాం పదా అన్న. బస్సు ఎక్కాం. బస్సు ఎక్కి వెనక్కి తీసుకుంటే డబ్బులు లేవు. ఎస్ఎం నేను వెనక పెట్టుకున్నాను డబ్బులు, ఇప్పుడు గాజేసాడు అన్న. అవునా? సిటీ బస్ ఎక్కేసాం. మేము అటు ఇటు చూస్తుంటే కండక్టర్ వచ్చాడు. ఏంటన్నాడు? ఏం లేదు, మా వాడు పర్సు పోయింది అన్నాడు. మరి ఎట్లా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మూసాపేట. నేను టికెట్ ఇస్తాను, మీరు దిగండి అన్నాడు. దిగాం. బాబు నువ్వేం వరీ అవ్వక, వెళ్ళగానే పార్వతి మనకి టిఫిన్ తయారు చేస్తుంది, నువ్వు స్నానం చేసేసి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకుని మనం వెళ్ళిపోదాం అన్నాడు. వెళ్ళగానే తాళం వేసింది అక్కడ. ఏం చేయాలి? ఆ ఎదురు ఇంట్లో తాళం ఇచ్చి వెళ్ళింది అనమాట. ఆ తాళం తీసుకుని లోపలికి వెళ్ళి స్నానాలు చేసి, స్నానాల వరకు అయితే చేసి అట్లా పడుకున్నాను. ఆకలి అవుతుంది. అట్లా కూర్చున్నాను, నిద్రపోయాను. ఇంకా నేను ఏం చేయాలి? ఈయన పెద్ద ఆయన కదా, ఇక్కడ బండి వేసుకుని వెళ్ళటం ఏం లేదు, ఫోన్ చేయడానికి ఇప్పుడులో ఫోన్లు లేవు. పడుకుని ఉంటే బాబు లే అన్నాడు. ఏంటని హఠాత్తుకు లేస్తే మంచి పండిన జాంకాలు 5 తెచ్చాడు. తిను అన్నాడు. ఎక్కడ చేస్తాం ఇవి అన్నాడు. పక్కింటి వాళ్ళు నిద్రపోతున్నారు, వెళ్ళిపోయి కోసుకొచ్చేసా అంటున్నాడు. నువ్వులే ఆటో ఎక్కి అన్నాడు. డబ్బులు లేవు కదా, నువ్వు ఎక్కువ చెబుతానన్నా. ఎక్కి రావడం జలదృశ్యం కొండలకని బాపూజీ దగ్గరికి వెళ్ళాము. ఆటో ఆపగానే ఎవరో ఒక అతను వచ్చాడు. బాపూజీని పిలవండి. పైన కదా ఆయన, మేము కింద ఆగాం. బాపూజీ బయటకు, బాపూజీ ఈయన పంపించబ్బా, ఈ ఆటో అతను పంపించని పైకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఏదన్నా వస్తే ఎమ్మటే వర్రీ అవటం కానీ, లేకపోతే పెద్ద పొగడ్తకి సంతోషపడటం కానీ, రెండిటికి అతీతంగా ఆయన ఉండేవాడు అనమాట. అలాంటి ఇది. తర్వాత ఎంత రాజకీయ సమస్యనైనా ఇమ్మీడియట్గా దాన్ని విడమర్చి చెప్పి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడంలో, అంటే ఆయన రాసేటప్పుడు ఆ భాష అదంతా కూడా చాలా కష్టంగా ఉండేది అర్థం చేసుకోవడానికి. పీపుల్స్ వారికి 10 ప్రశ్నలు అనే ఒక పుస్తకం రాశాడు. అది నేను చాలాసార్లు చదువుతూ అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాకున్నట్టు ఉంటుంది అనమాట. అది అందులో ఉన్న వొకాబులరీ ఇదంతా కూడా. అలాంటి ఆయన మళ్ళీ మాట్లాడేటప్పుడు చాలా సరళంగా, మనతో మాట్లాడేటప్పుడు చాలా సరళంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ పీపుల్స్ వారు 10 ప్రశ్నలు పుస్తకం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి చాలా వ్యాసాలు కానీ, ఇవన్నీ మనకు అర్థమయ్యేటట్టు ఉండేవి కాదు. కానీ మనం ఏదైనా సమస్య అడిగితే మాత్రం చాలా ఇదిగా ఉండేవాడు. రెడీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నీట్గా రెడీ అయ్యేవాడు. ఏమంటే పార్వతికి అందరికి ఇష్టం బాబు, నేను శుభ్రంగా ఉంటాం అనేవాడు అనమాట. అంటే లీడర్ ఎట్లయినా నీట్గా బయటికి రావాలి కదా, ఆ శాలువా ఎట్లంటే వేసుకుని వచ్చేవాడు. ఓసారి బయలుదేరుతున్నాము, నేను బయటికి వెళ్ళాను. బాబు సాగరేడి అని అన్నాడు. మనోడు కృష్ణమాదిగా, మనోడు ఇస్త్రీకి వెళ్ళాడు అన్నాడు. నేను అప్పుడే వస్తాను, ఇస్త్రీ బట్టలు తీసుకుని వస్తున్నాను. ఈ కృష్ణమాదిగా అన్నాడు,
మనోడు ఇస్త్రీ లేనిది బయటకు రాడుగా అన్నాడు. అప్పుడు పార్వతి పక్కన నిలబడి ఉన్నాడు. ఈ పార్వతిని ఎట్టు పట్టుకుని, మేమిద్దరం అంతే బాబు, అతను ఇస్త్రీ లేకుండా నేను స్త్రీ లేకుండా బయటకు రామన్నాడు. ఎంత సీరియస్గా ఉన్నా, ఎంత ఆరోగ్యం బాగాకపోయినా, ఆరోగ్యం బాగోకపోతే ఇందాక పెద్దగా పాడాడు కదా ఆయన, ప్రతిసారి అంత పెద్దగా మాట్లాడ్డాడు. మనతో మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. ఈవినింగ్ బహిరంగ సభ ఉంటే ఆ రోజంతా మాట్లాడేవాడు కదా మాతో. ఏదైనా మాట్లాడడం చిన్నగా మాట్లాడేవాడు. ఏంటి చేస్తామంటే మొత్తం శక్తి అంతా నేను రిజర్వ్ చేసుకుంటున్నానని బహిరంగ సభలో పెద్దగా మాట్లాడేవాడు అనమాట. దిగొచ్చేటప్పుడు మళ్ళీ నీరసంగా కనపడేవాడు. అప్పుడు మళ్ళీ ఏదన్నా మళ్ళీ మేము తినడానికి ఏదన్నా చూసి అట్లా ఇచ్చేవాడు. అట్లా హాస్యప్రియత్వం అంటారే, దాన్ని ఎప్పుడూ కోల్పోయేవాడు కాదు. ఒకసారి మేము ఒక ఆయన ఉన్నాడు, చుండూరు అన్నీ తిరుగుతూ ఉన్నాము. మాకు ఫైనాన్స్ చేసే ఆయన ఈ నక్సలైటు పోలీసులు ఎత్తుకుతున్నారని తెలిసి మాతో పలకడం మానేశాడు. అయితే ఒక రూమ్లో ఉన్నాం, బయటికి వెళ్ళాలి, భోజనానికి డబ్బులు లేవు, భోజనానికి వెళ్ళాలి. ఎస్ఎం ఎట్లా చేద్దాం అన్న, భోజనానికి వెళ్దాం బాబు అన్నాడు. వీలేంద్ర కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు అక్కడ గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా పెద్ద ఏసీ హోటల్. ఆయన ఒకసారి నాకు కనపడి, సత్యమూర్తి గారిని మన హోటల్కి ఒకసారి భోజనానికి తీసుకురా అన్నాడు. అంటే నేను ఎస్ఎం వీలేంద్ర కుమార్ మనల్ని ఒకసారి రమ్మన్నాడు అని, పద బాబు వెళ్దాం అన్నాను. వెళ్ళాం, భోంచేసాం. ఆయన భోంచేశాడు. నేను లేచి వెళ్ళి సింక్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుని అక్కడ హ్యాండ్ డ్రైయర్ ఉంటే ఇట్లా నొక్కా, వేడి గాలి వస్తుంది ఇట్లా అన్నా. నా వెనకే నుంచుని ఉన్నాడు ఆయన. ఏంటి బాబు అది అన్నాడు. ఈయన అడవుల్లో తిరిగి వచ్చినాడు, ఈయనకి ఇవన్నీ ఏం తెలుసు అని. ఎస్ఎం దీన్ని హ్యాండ్ డ్రైయర్ అంటారు, ఇట్లా నొక్కి ఇట్లా అంటే వేడి గాలి వచ్చింది, మనం తుడుచుకొని అవసరంలా అన్న. చెయ్యి తుడుచుకొని అవసరం లేదండి. మరి మూతికేం పెట్టాలి బాబు అన్నాడు. అట్లా అంత పెద్ద నాయకుడు, అంత ఇది ఆయన మళ్ళీ ఇట్లా మనతో, మేమంతా ఆయన కింద, ఆయన జ్ఞానం కింద మేమంతా, మాతో మళ్ళీ ఆయన స్థాయి మనుషుల్లాగా, ఆయన వయసు వాళ్ళలాగా తగ్గి మాట్లాడుతుండేవాడు అనమాట. మద్దూరు నాగేష్ బాబు నల్లోక ప్రార్థనకి ఆవిష్కరణకు పిలిచాడు. వెళ్ళి అక్కడ ఒక హోటల్ ఉంది, శ్రీకన్య హోటల్ అని. అయిపోయిన తర్వాత ఆ హోటల్కి వచ్చామన్నమాట. ఎస్ఎం దీనికి ఈ హోటల్కి మాత్రం లిఫ్ట్ ఉంది, మనకు పెద్ద ప్రాబ్లం లేదన్న. వెళ్ళి లిఫ్ట్ ఎక్కాం. ఎక్కగానే ఒకడు ఎంతసేపటికి రాడే, మాతో పాటు రావాలి, వస్తున్నా అంటాడు. లిఫ్ట్ ఆపుతున్నాం అనమాట. అదేం ప్లీజ్ క్లోజ్ ది డోర్ అంటుంది. బాబు ఈ అమ్మాయి నాతో హైదరాబాద్లో కూడా మాట్లాడింది ఈ అమ్మాయి అన్నాడు. అది ఆ వాయిస్ ఉంటుంది, రికార్డెడ్ వాయిస్. అట్లా దళిత ఉద్యమంలోకి వచ్చిన తర్వాత దళిత సాహిత్యం రాయటానికి ఆయన మీద నిజంగానే ఆయనే ఒప్పుకున్నాడు. మద్దూరు నాగేష్ బాబు, తెరేష్ బాబు, కలేకూరి ప్రసాద్, శిఖామణి, ఎండ్లూరి సుధాకరు, జూలూరి గౌరీశంకరు, వీళ్ళందరి ప్రభావం నా మీద ఉంది అని ఆయన స్వయంగా అట్లెవరు చెప్పరు జనరల్గా, నేనే స్వయంభూని అన్నట్టు చెబుతారు. ఆ చెప్పినప్పుడు దళిత కవులకి ఎట్లయితే విరసంకి చెప్పాడో దళిత కవులకు కూడా అదే విధంగా చెప్పాడు. మీరు ఊరికే కామన్ సెన్స్తో రాస్తున్నారు, సిద్ధాంత జ్ఞానంతో రాయట్లేదు. దళిత కవిత్వం మాలపల్లిని, మాదిగపల్లిని వర్ణించడంతోనే ఆగిపోతుంది, ఫిలాసఫీని చెప్పట్లేదు మీరు అని అన్నాడు. ఆయన అంతా మార్క్సిస్ట్ ఫిలాసఫీ ఉంది, ఆ ఫిలాసఫీని కవిత్వంలో చెప్పాడు తప్ప పార్టీ లైన్ ఎక్కడ చెప్పాలి. ఆయన మైక్రోస్కోపిక్ అనే ఒక కవిత్వంలో నేను దిగంబర కవుల ప్రభావం వల్ల నేను కొంచెం ఇదిగా రాశాను, కానీ నేను రాయకుండా ఉండాల్సింది ఆ కవిత్వం అని అన్నాడు. ఆ తర్వాత వీళ్ళు చేసినది సిద్ధాంత జ్ఞానంతో రాసినప్పుడు బాగుంటుంది ఆ కవిత్వం, దళిత కవిత్వం అనేది ఆయన చెప్పి, ఈయన ఫస్ట్ ఇందాక కోయి చదివిన చిర్రా చిటికిన పుల్ల అది చేశాడు. చాలామందికి తెలియదు. ఆయన ఒరికీళ్ళు అని పదప్రయోగం చేస్తే ఒరికీళ్ళు ఏందని చెప్పి చాలామంది నిజంగా ఒరికీళ్ళు ఒరి ఉండదు, కీళ్ళు ఉండదు. అది కండతో ఎండబెట్టి దాన్ని చేస్తారు కదా, అందులో కీళ్ళు ఉండదు, ఒరి ఉండదు. అది ఒరికి మిగ్పాప అనగానే ఈయన మిగ్గు విమానం కూడా తీసుకొచ్చి కవిత్వంలో పెట్టాడు అన్నాడు. మిగ్గుపాప అంటే మిగ్గు విమానం కాదు, లోపల అది కొమ్ములో ఉండే దాన్ని మిగ్పాప అంటారు. శివసాగరు మిగ్గు విమానాన్ని కూడా, బిగ్ ఫైటర్ని కూడా కవిత్వంలో తీసుకొచ్చాడని విమర్శల్లో రాశారు, సమీక్షల్లో. అట్లా దళిత కవులకు కూడా తీసుకొచ్చి అప్పుడు నల్లసూర్యుడు ఇది రాశాడు. నల్లసూర్యుడు
కవిత్వం రాసిన తర్వాత చాలామందికి ఇట్లా రాయొచ్చు అనేది, ఎట్లయితే విప్లవోద్యమంలో నర్రంగ శెట్టి కింద నరుడో భాస్కరుడు అనే పాట ట్రెండ్ సెట్ చేసిందో, ఇప్పుడు ఇటు వచ్చేసి నల్లసూర్యుడు అనే పాట ట్రెండ్ సెట్ చేసింది. అది నల్లసూర్యుడి పాట రాసిన తర్వాత కొడుక యేశోభ కవిత్వం అనేది మామూలు విషయం కాదు. ఆ కొడుక యేశోభ అనే దాంట్లో నా కొడుకు చస్తే వీర జవాన్, బతికితే మాల జవాన్ అన్నాడు. అప్పుడు మిలిటరీలో చచ్చిపోయిన వాడిని, మిలిటరీ నుంచి వచ్చిన వాడినేమో ఒక భూస్వాములు కొట్టారు. అది దేని నుంచి కులోన్మాదంతోనే కొట్టారు. ఒక చనిపోయిన దళితుడినేమో ఊరేగించి అందరిలో వచ్చి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి దండలేస్తున్నారు. ఆ రెండింటినీ పొయిట్రీలో చెప్పాడు. నా కొడుకు యశోభ చస్తే మాల జవాన్, వీర జవాన్, బతికితే మాల జవాన్ అన్నాడు. ఆ కొడుక యశోభ ఇది చాలా గొప్ప. అలాగే ఆయన కవిత్వం చదివే పద్ధతి కూడా, చాలామంది కవిత్వం రాస్తారు కానీ చదవటం, ఈ నా కోసం ఇది ఉరితీయబడ్డ పాట నుండి ఆయన చదివే పద్ధతి, అది ఫీల్ అవుతా చదువుతూ ఉంటాడు అన్నమాట. కాలం కసాయి కత్తి మీద కన్నీటి బొట్టు బోట బోట రాలుతుంది అన్నట్టు మనం ఫీల్ అయిపోతాం. నిజంగానే కన్నీటి బొట్టు అట్ట రాలిందా అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట. అట్లా ఆయన గొప్పతనం ఏంటంటే, వ్యాసాల్లో ఎక్కడా నీకు పొయిటరీ కనపడదు, పొయిటరీలో ఎక్కడా వచనం కనపడదు. కవిత్వాన్ని బుకాయించుకు వచనమైతే వెళ్తా ఉంటాడు త్రిపురనేని శ్రీనివాస్, అలా ఉంటుందన్నమాట. తర్వాత ఎక్కడ కూడా ఒక్క వాక్యం కూడా అనవసరంగా ఉండదు. శ్రీశ్రీ అంత గొప్ప కవి, వలయ విచల ద్విహంగాలో విలయ సాగర తరంగాలో యుద్ధగుంజన మృదంగాలో కవిని పాటలు, కవిని గడగళన్మంగళ కళాకాహళ హళాహళిలో కలిసిపోతుని కరిగిపోతుని కానరాకే కదిరి ఊపాడు కదా, పదాలతో ఆడుకున్నాడు కదా. ఆయన కూడా ఏమన్నాడు, అరవవాడి దోసేయి మీద తోచింది రాసేయి, ఏవో విట్లు వేసేయి, ఏవో ఫిట్లు చేసేయి, ఇట్లా చౌకబారు కవిత్వం కూడా రాశాడు. కుర్చీలు విరిగిపోతే కూర్చొనడం మానన్నట్లు గొప్ప రచనలు కూర్చో శక్తి నశిస్తే చేర్చేతను ఒక ఇంత చెత్త సిరిసిరి మువ్వ అన్నాడు. నాకు ఆ క్రియేటివిటీ పోయినప్పుడు చెత్త కూడా తీసుకొస్తున్నాడు. అట్లాంటి చెత్త ఎప్పుడూ పొయిటరీలోకి రానియలు ఆయన. ఒక సమస్య మీద మదన పడి 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 దాని నుంచి ఒక వ్యాసము, దాని నుంచి ఒక కవిత్వం, ఆ మదనం నుంచే అది వచ్చింది తప్ప ఇది పేపర్లో పేరు చూసుకోవడానికో కవిగా చిరస్థాయిగా నిలబడిపోవడానికో రాయలేదు. మొట్టమొదటి అసలు ఆయన రకరకాల పేర్లతో రాశాడు. ఒక ఆయన ఒక పత్రిక మీద కేసు పెట్టాడు, నా పేరు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు అని రాసేవిందని. అంటే పేరు కోసం అంత పాకులాడతారు. కానీ ఈయన శివుడు, రెంజమ్ము, ఇట్లా రకరకాల పేర్లతో ఎవరు రాసినా అనవసరం. ఈ ఈ ఈ సందేశం జనంలోకి కవిత్వ రూపంలో వెళ్ళాలనే ఒక తపన పట్టుదలతోనే ఆయన కవిత్వం రాశాడు శివసాగర్గా. ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే సి నారాయణ రెడ్డి అని రాసి ఉంది. ఓ ఇది సి నారాయణ రెడ్డి ఇల్లు బాబు అన్నాడు. సి నారాయణ రెడ్డి చూద్దాం అని వెళ్తే సి నారాయణ రెడ్డి కూర్చుని ఉన్నాడు. నారాయణ రెడ్డి శివసాగర్ అన్నాడు. పంచి ఊడిపోయేటట్లు వేసి వచ్చాడు శివసాగర్. అయ్యా శివసాగర్, తమరు నా ఇంట్లోకి వచ్చారా, తమరు కాలు పెట్టారా నా ఇంట్లో అని అసలు ఆయన ఎంత సంతోషపడ్డాడంటే అంత సంతోషపడ్డాడు. ఆయన తెచ్చి శాలువా కప్పి ఆయన రాసిన పుస్తకాలు తీసుకొచ్చి ఆ శివసాగర్ని ఎంత గొప్ప, ఇంత కీర్తి అక్కడ ఉంది కదా, ఆ కీర్తి నాకు ఉందనే ఆ గర్వం కానీ అతిశయం కానీ ఆయన ప్రవర్తనలో మనకు కనపడేది కాదు. కీర్తి కూడా పెట్టుబడి బాబు అనేవాడు. పెట్టుబడిదారి వ్యవస్థను ఎంత వ్యతిరేకించాడో, అది ఏ రూపంలో, ఫ్యాక్టరీ రూపంలో, రకరకాల రూపంలో, డబ్బు రూపంలో ఉన్న కీర్తిని వ్యతిరేకిస్తూనే పెట్టుబడిని, కీర్తి కూడా పెట్టుబడి అని చెప్పి ఆయన అనేవాడు అనమాట. అట్లా చిన్న కవిని కూడా మెచ్చుకోవడానికి వెనకాడేవాడు కాదు. అప్పుడే రాస్తున్న కొత్త కవులను కూడా మీకు ఎవరిష్టం అంటే నాకు ఇద్దరు బాబులు, నగేష్ బాబు, తెరేష్ బాబు అని చెప్పాడు. వాళ్ళ వయసు అంతా అప్పుడు చాలా కుర్రాళ్ళు, అంత వినమ్రంగా చెప్పేవాడు అనమాట. అందుకే ఆ విరసం లెటర్లో కూడా, విరసం చరిత్ర అద్దంలో అంతర్బహిర్ సౌందర్యం చూసే వినమ్రత కోల్పోయిందని రాశాడే, అట్లా ఆ వినమ్రత మనకు ఉండాలని అనేవాడు ఆయన. ఆ తర్వాత విప్లవోద్యమం నుంచి దళితోద్యమంలోకి వచ్చిన, దళితోద్యమంలో నుండి మళ్ళీ ఇంకొక ప్రతిఘటన పార్టీకి సెక్రటరీగా వెళ్ళినా, ఎప్పుడు చేసినా ఒకటేదో జీవితం ఆయన చనిపోయేలో సాధించాలని అంత వృద్ధాప్యంలో కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. మనకి ఎంత ఫర్మ్గా ఉండేవాడంటే,
సిగరెట్లు చాలా చైన్ స్మోకర్ లాగా కాల్చేసేవాడు ఇట్లా. ఈ భౌతిక విషయాలు ఆయనకి గుర్తుండే కదా, అట్లా ఆలోచిస్తానే ఉండి ఎప్పుడు చూసినా ఆలోచిస్తానండి. ఎక్కడికన్నా వెళ్ళి రావాలంటే అసలు మీరు ఒక్కరే ఉంటారు కదా అంటే, ఎందుకు బాబు నేను ఆలోచించుకుంటుంటాను, ఆయన తర్వాత ఏదో ఒక సమయం ఆలోచించుకుంటుంటాను, మీరు వెళ్ళండి, నాకేం బోరు కొట్టదని చెప్పేవాడు అనమాట. అట్లా ఆయనకి సంబంధించిన విషయాలు గుర్తుండేవి కాదు. ఎవరైనా విలేకరులు మీకు ఎంతమంది పిల్లలు అన్నారంటే, పిల్లలా బాబు చెప్తాను ఒక్క నిమిషం. శ్రీదేవి, అనుపమ, సిద్ధార్థ, సౌజన్య. అసలు పక్కింటి వాళ్ళు ఆవతలో పిల్లల్ని ఎవరినో గుర్తుపెట్టుకుని చెబుతున్నట్టు ఉంటుంది అనమాట. డబ్బులు లెక్క పెట్టడం కూడా ఒక 100 రూపాయలు 10 పదులు ఇచ్చామనుకోండి, దాన్ని జాగ్రత్తగా 1 అన్నట్టు తీసేవాడు. అదే థింకింగ్లో చాలా షార్ప్గా ఉండేవాడు. ఏదైనా సంఘటన జరుగుతున్నా కానీ, సీతారామయ్య అరెస్ట్ అని పడింది ఒకసారి, టీవీ చూస్తా ఉన్నాం వైకే ఇంట్లో, సీతారామయ్య అరెస్ట్ అని, నో సరెండర్ అది అన్నాడు. ఎట్లా చెబుతున్నా విషయం, సరెండర్ అది నేను చెబుతున్నా అన్నాడు. అరెస్ట్ ఎట్లా అవుతాడు, ఎక్కడ ఎతికారు, ఏ వ్యాన్ వెళ్ళి ఎత్తుక్కొచ్చింది ఆయన్ని, ఆయన ముందే అరేంజ్ చేసుకున్నాడని చెబుతాను. నేను వెంటనే ఆయన్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటా కదా, మీరు అంతకుముందు ఇంటర్వ్యూలో కొండపల్లి సీతారాం లొంగుబాటు అనేది అతని రక్తంలోనే లేదన్నాడుగా అన్న. ఇట్ట లొంగిపోయి నన్ను ఓడించాడు బాబు అన్నాడు. అట్లా ఒక ప్రత్యర్థిని గుండె జారేటట్టు చేయటంలో ఎస్ఎం అంత షార్ప్ షూటర్ నేను ఎవరుందో. ఒకసారి అంబటి సురేంద్రరాజు అడిగాడు, వరవర్రావు మీద మీ అభిప్రాయం ఏంటంటేను, వరవర్రావు బాబు, మాకు అడవి బాబురాజు అని ఒక కవి ఉండేవాడు, అతను చిత్రకారుడు కూడా, చిత్రకారులందరూ అతను కవి అనుకునేవాళ్ళు, కవులందరూ అతను చిత్రకారుడు అనుకునేవాళ్ళు. ఈజ్ నైదర్ అని చెప్పటం అనమాట. అట్లాగే విప్లవకారులందరూ వరవర్రావుని కవి అనుకుంటున్నారు, కవులందరూ ఆయన విప్లవకారుడు అనుకుంటున్నారు. అది వాళ్ళ విభేదాలతో మనకు అనవసరం, కానీ ఆయన చెప్పే పద్ధతి అట్లా ఉంటుంది అనమాట. అలా షార్ప్గా స్పాంటేనియస్గా చెప్పటం. ఒకసారి గద్దరాన్న మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది, మేము గుంటూరులో ఉన్నాం అప్పుడు. వైకే లాయర్ ఉన్నాడు, ఆయన ఇంటి మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ పెడితే విలేకరులు వచ్చారు. ఏంటనంటే, గద్దర్ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, ఇది చాలా అప్రజాస్వామికం, దీన్ని మేము ఖండిస్తున్నాం అన్నాడు. కాదు, ఏం పెట్టారు కేసు అని అడిగారు. గద్దరు బాంబులు విసిరాడు అని పెట్టారు కేసు అని అన్నారు. అది బాంబులు విసిరే చెయ్యి కాదు, అది నాట్యం చేసే చెయ్యి, అది గజ్జెగట్టే చెయ్యి అన్నాడు. ఈలోపు అన్వర్ అనే ఒక ఉదయం విలేకరి, ఆయన అవును ఆయన పాటల బాంబులు వేపిస్తాయి కదా అన్నాడు. అట్టబెట్టి కేసు ఆయన వేసాడని పెట్టడం, అట్లబెట్టి కేసు ఆయన వేసాడని పెట్టడం ఎందుకు అని అన్నాడు. అట్లా ఆ స్పాంటేనిటీ ఇదంతా కూడా ఇదిగా ఉండేది. ఆయన బిఎస్పి సభల్లో కూడా మాట్లాడేటప్పుడు ఒక పరిపాలకుడిలాగా మాట్లాడేవాడు. బిఎస్పి సభలో ఇక్కడ ఎన్కౌంటర్లు, బోటకపు ఎన్కౌంటర్లు తీసేస్తాం, రైతులకి ఉచితంగా విత్తనాలు సరఫరా చేస్తాం, ఇట్లా ఒక వ్యవసాయ మంత్రి హోంమంత్రి మాట్లాడుతున్నట్టుగా ఉండేదన్నమాట. అది మిగతా వాళ్ళకి డైరెక్షన్గా ఉందన్నమాట. ఓహో, మనం అధికారంలోకి వస్తే ఇట్లా చేస్తామా అనేది ఇట్లా ఉంది. అదే కాంశీరామ్ కూడా అడిగాడు, మీ స్పీచెస్ బాగుంటున్నాయండి అని అన్నాడు. మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ అని పబ్లిక్ గైడెన్స్ ఎదురు ఉంది. ఆ పబ్లిక్ గైడెన్స్ ఎదురు ఒకసారి పొలిటికల్ క్లాస్ పెడితే, ఆ క్లాస్కి కాంశీరామ్ లేట్ అయితే మేము ఆ పబ్లిక్ గార్డెన్స్ ఉంటే ఎదురుగా వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాను, ఇది పబ్లిక్ గార్డెన్స్ ఇదా ఎస్ఎం అన్న. అవును బాబు, పబ్లిక్ గార్డెన్స్ ఇది. నేను అండర్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేయడానికి పబ్లిక్ గార్డెన్స్కి వచ్చాను. లోపలికి వచ్చేసరికి ఎటు చూసినా ప్రేమికులే ఉన్నారు బాబు, జంటలుగా ఉన్నారు. ఎవట్రా ఇది పబ్లిక్ గార్డెన్ అంది, ఇది ప్రైవేట్ గార్డెన్ అయితే అనుకున్నాను బాబు నేను అని అన్నాడు. అట్లా ఆయనతో గడిపిన సంవత్సరాలు ఇవన్నీ కూడా చాలా గర్వంగా, ఆయనే పరిచయం కాకపోతే ఏమైపోయేవాళ్ళమో, అసలు ఏ రకమైన డైరెక్షన్లో ఉండేవాళ్ళమో, ఒక వాస్తవికతని చూసే పద్ధతి అదంతా రాజకీయాలు దగ్గర ఆయన భుజాల మీద ఉండి రాజకీయాలు వీక్షించడం అనేది సాధ్యం కాకపోతే ఎలా ఉండేవాళ్ళము అని చెప్పి నాతో పాటు చాలామంది ఆయనతో తిరిగిన వాళ్ళు ఉపన్యాసకులుగా రచయితలుగా ఉన్నారు. అంటే ఆయన అప్పుడు మా మీద ఆయన ఉపన్యాసం చేసి దిగిన తర్వాత మా బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, మేము ఉపయోగించిన భాష ఎట్లా ఉంది, మేము పెట్టిన కంటెంట్ ఎలా ఉంది, ఇక్కడ బాగుంది బాబు, బాగా చెప్పాము, ఇక్కడ బాగా చెప్పలేదు, అట్లా ట్రైనప్ చేసి తయారు చేశారు. థ్యాంక్ యూ.